హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడదాము అనే కొంచెం ఫ్రీ టైం దొరికింది. యాక్చువల్గా అంత బిజీగా ఉన్నాను. సివిల్ ఇంజనీర్ అంటేనే మీకు తెలుసు కదా మన షెడ్యూల్ ఎలా ఉంటుందని చెప్పేసి అంతా ఏం చేసామో అనుకుంటారు. బట్ చివరికి మళ్ళీ ఈవినింగ్ టయానికి అన్ని వర్క్స్ వచ్చేసి నెత్తి మీద కూర్చుంటాయి. సో అలాగే ఈరోజు వచ్చేసి నేను ఫైర్ సేఫ్టీ, అసలు ఫైర్ అంటే ఏంటి, అవన్నీ క్లాసెస్గా దాన్ని అనుకుంటున్నారు. ఎక్స్టింగ్విషర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏ ఎక్స్టింగ్విషర్ ఏ క్లాస్లో మనం వాడతాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. బేసిక్గా ఇంజనీరింగ్లో ఏదైతే మనం బిల్డింగ్స్లో, రెసిడెన్షియల్ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్స్లో లేదా ఇంటీరియర్స్లో ఇలా వర్క్ చేస్తారో వాళ్ళందరూ కామన్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బేసిక్గా ఫైర్ అనే దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ని పెడతాను, ట్రై చేస్తాను. ఓకే. సో బేసిక్గా అసలు ఫైర్ అంటే ఏంటి? ఫైర్ అనేది ఒక రియాక్షన్. ఎప్పుడైతే ఫ్యూయల్ అనేది ఆక్సిజన్తో కలిసి ఒక హీట్, లైట్ వీటన్నిటిని క్రియేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఫ్యూయల్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా అనుకోవచ్చు, వుడ్ అనుకోవచ్చు, లేదు పెట్రోల్ అనుకోవచ్చు, లేదు సిఎన్జి గ్యాస్ అనుకోవచ్చు, లేదు కిచెన్లో ఆయిల్ అనుకోవచ్చు. ఇట్లా అన్ని దాటిని మనం ఫ్యూయల్ అని అంటాము. సో ఆ ఫ్యూయల్ ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ ఈ రెండు రియాక్షన్ అయినప్పుడు క్రియేట్ అయ్యేదాన్ని మనం ఫైర్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫైర్ని ఎన్ని క్లాసులుగా, బేసిక్గా ఎక్స్టింగ్విషర్ని మనం క్లాసెస్ అనుకుంటాం, అది రాంగ్ అండి. ఫైర్నే క్లాసిఫైడ్ చేస్తాడు క్లాసుల్లాగా. సో అది ఏ క్లాస్ అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ కే ఆర్ ఎఫ్ అనమాట. సో ఇవన్నీ ఏవైతే ఈ 5 క్లాసులు ఉన్నాయో ఈ 5 క్లాసెస్ లాగా మనం ఫైర్ని క్లాసిఫై చేసాము. సో సింపుల్గా నేను మీకు చెప్తాను. క్లాస్ ఏ అంటే వచ్చేసి ఏంటంటే మీకు వుడ్. బేసిక్గా క్లాస్ ఏ అనేది గ్రీన్ కలర్, ఏదైతే గ్రీన్ కలర్ ట్రయాంగిల్, గ్రీన్ ఇన్ ద సెన్స్ మీరు ఎప్పుడైనా అనుకుంటే అంత డేంజర్గా ఏదైతే వుడ్ కానీ, పేపర్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, క్లాత్స్ కానీ ఇట్లాంటివి అంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వవు, బట్ స్టిల్ అవి కూడా డేంజరస్ అండి. సో కాబట్టి దీన్ని ఏదైతే మెటీరియల్ కాలిపోయి బూడిదలాగా ఫామ్ అవుతుందో దానికి క్లాస్ ఏ అనేదాన్ని మన వాళ్ళు పెట్టారనమాట. సో ఇలాంటి ఫైర్ ఏదైతే క్లాస్ ఏ ఫైర్ ఉందో దానికి మనం వాడే ఎక్స్టింగ్విషర్ వచ్చేసి బేసిక్గా వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫోమ్ బేస్డ్ కానీ, డ్రై కెమికల్ ఏదైతే ఏబీసీ పౌడర్ అని ఉంటుంది, డ్రై కెమికల్, ఇలాంటి 3 ఉన్న ఎక్స్టింగ్విషర్స్ని మనం వాడవచ్చు అనమాట. అంటే మీరు ఎక్కడన్నా స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసెస్లో కానీ, లేదా ఫర్నిచర్ షాపుల్లో కానీ, ఏదైనా పేపర్ ఇండస్ట్రీస్లో కానీ వెళ్తే ఈ 3 టైపులు ఉంటే వాళ్ళు సేఫ్టీని ఫాలో అవుతున్నట్టు. ఏంటి? వాటర్ బేస్డ్ కానీ, ఫోమ్ బేస్డ్ కానీ, లేకపోతే డ్రై కెమికల్ కానీ. అలా కాకుండా CO2 కానీ, CO2 అన్ని చోట్ల కామనే కదా, CO2 వాడకూడదండి. CO2 వాడితే అంత ఎఫెక్టివ్గా క్లాస్ ఏ ఫైర్ ఏదైతే ఉందో దాని మీద పనిచేయదన్నమాట. ఓకే. తర్వాత క్లాస్ బి వచ్చేసి ఏంటంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్. మీకు తెలుసు కదా ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే ఏంటో. పెట్రోల్, డీజిల్, ఆయిల్ పెయింట్స్, కిరోసిన్, ఆల్కహాల్, ఇలాంటివి ఏవైతే ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఉంటాయో వీటన్నిటిని క్లాస్ బిలో క్లాసిఫై చేశారు. క్లాస్ బి ఫైర్ అనమాట. ఇది చాలా డేంజరస్ ఫైర్. మీకు తెలుసు కదా ఒక పెట్రోల్ బంక్ కానీ, ఒక పెట్రోల్ కానీ కాలితే ఎంత ర్యాపిడ్ ఫైర్ అవుతుందో. సో కాబట్టి దీని సింబల్ ఏంటంటే రెడ్ ట్రయాంగిల్ విత్ లెటర్ బి. ఓకే. ఇలాంటి చోట్ల మనం ఏ ఎక్స్టింగ్విషర్స్ వాడాలంటే ఫోమ్ వాడచ్చు, CO2 వాడచ్చు, డ్రై కెమికల్ బీసీ ఆర్ ఏబీసీ మీరు ఆ ఎక్స్టింగ్విషర్స్ మీద చూడవచ్చు. అంటే ఇలా ఉంటే మనం ఆ ప్లేస్లో దీన్ని వాడచ్చు అని అనమాట.
ఏదైతే పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటిల్లో మీరు వాటర్ బేస్డ్ వాడడానికి వెళ్ళినా అది అసలు ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. సో అందుకని ఏదైతే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి ఇట్లాంటి ఫైర్స్ మెన్షన్ చేశారో దాన్ని బట్టి మనం ఎక్స్టింగ్విషర్ని వాడితే ఆ ప్లేస్లో అది ఎఫెక్టివ్గా పనిచేసి మీకు రిజల్ట్స్ని ఇచ్చింది. ఇమీడియట్గా ఫైర్ అనేది ఆగిపోతుంది. ఓకే. తర్వాత క్లాస్ సిని మీరు కనుక అనుకుంటే ఫ్లేమబుల్ గ్యాసెస్లో అంటే ఇప్పుడు వచ్చిన ఎల్పిజీలు కానీ, సిఎన్జీలు కానీ, ఓకే. తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఏదైతే ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్స్ ఇవన్నీ సపోజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయ్యి అక్కడ ఫైర్ అయితే ఎలక్ట్రికల్ వైర్ కాలుతూ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో మీరు యూజ్ చేయాల్సిన ఎక్స్టింగ్విషర్స్ ఏంటి అంటే CO2 కానీ డ్రై కెమికల్ ఫోమ్ వాడకూడదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రికల్ షాకుల మీద మనం వాటర్ బేస్డ్ కానీ అట్లాంటివి వాడకూడదు, అవి మనకే రివర్స్ అవుతాయి. అలాగే సేమ్ ఓకే. ఏంటి క్లాస్ సి ఎలా చేస్తారో మీరు ఫ్లేమబుల్ గ్యాసెస్లో ఏదైతే ఫైర్ అంటుకుంటుందో దాన్ని మనం క్లాస్ సిగా డిరైవ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. తర్వాత క్లాస్ డి వచ్చేసి మెటల్ ఫైర్స్. మెటల్ కదా ఫైర్ ఎలా అవుతుంది అలా అనుకోవద్దు. ఏవైతే ఫైర్ మెటల్స్ అని ఉంటాయో, ఫైర్ మెటల్స్ అంటే ఇన్ ద సెన్స్ మెటల్స్ కానీ ఈవెన్ కెమికల్ ఇండస్ట్రీస్లో ఉండేవి అంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియం. మీరు కెమిస్ట్రీ చదివితే ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి మెటల్ ఫామ్ కానీ కెమికల్ ఫామ్ కానీ ఏవైతే మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియం ఇవన్నీ ఉన్నాయో వాటికి ఫైర్ అంటుకున్నప్పుడు దాన్ని మనం క్లాస్ డిగా అనుకుంటాం. ఇది వచ్చేసి స్పెషల్ డ్రై పౌడర్ కెమికల్, ఏబిసి టైప్ కెమికల్స్ అవన్నీ యూజ్ చేయకూడదు. ఏదైతే స్పెషల్ డ్రై పౌడర్ కెమికల్ అని ఉంటుంది ఇవి బేసిక్గా ఫ్యాక్టరీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో మాత్రమే వాడతారు. ఓకే. తర్వాత క్లాస్ KRF, ఇది వచ్చేసి కుకింగ్ ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ డీప్ ఫ్రై ఆయిల్, గీ, బటర్, వెజిటేబుల్ ఆయిల్ ఇలాంటి వాటిలో వాడతారు. ఇది మనం ఎక్కడ ఇది వాడాలంటే వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్నే వాడాలి. ఇలాంటి ప్లేసుల్లో వెట్ కెమికల్ ఎక్స్టింగ్విషర్. ఓకే. ఇవి వచ్చేసి బేసిక్గా మీకు ఎక్కడ ఉంటాయంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఇండస్ట్రియల్ కిచెన్స్లో ఇలాంటి వాటిల్లో. సింబల్ వచ్చేసి హెక్సాగాన్ సింబల్, కలర్ K. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒక సమ్మరీ తెలుసుకుందాం. ఏంటి ఎక్స్టింగ్విషర్ ఏది, అది వేటి మీద వర్క్ చేస్తుంది, అది ఏ క్లాస్ కింద వస్తుంది అని. సపోజ్ వాటర్ బేస్డ్ ఉందనుకోండి అది సాలిడ్స్ మీద ఎప్పుడైనా ఫైర్ అయితే మనం దాన్ని వాటర్ బేస్డ్లో వాడాలన్నమాట, అంటే టైప్ ఏ. తర్వాత CO2 బేస్డ్ ఎక్స్టింగ్విషర్ అయితే మనం దేని మీద వాడచ్చు అంటే లిక్విడ్స్ మీద, సాలిడ్స్ మీద బేసిక్గా CO2 మనం వాడము. ఎందుకంటే కొంతమంది వాడతారు బట్ అంత ఎఫెక్టివ్ కాదనమాట, అందుకని బేసిక్గా వద్దు. అలా అని CO2ని మనం ఏం చేసామంటే లిక్విడ్స్లో, గ్యాసెస్లో అంటే BC. ఓకే. తర్వాత ఫోమ్ వచ్చేసి సాలిడ్స్లో, లిక్విడ్స్లో AB. తర్వాత డ్రై పౌడర్ ABC అయితే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నిట్లో వాడచ్చు. మెటల్ పౌడర్ అయితే సపరేట్గా ఉంటుంది క్లాస్ Dలో. తర్వాత వెట్ కెమికల్ ABCని తీసుకెళ్ళి మీరు కిచెన్లో వాడతాం, ఏం తీసుకొచ్చి Bలో వాడటం ఇలా చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే బేసిక్గా కొన్నిసార్లు ఇన్ఎఫెక్టివ్ అవుతుంది, కొన్నిసార్లు రివర్స్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే క్లాస్ C ఫైర్ గ్యాసెస్ కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనుకున్నామో అలాంటి దాంట్లో మీరు వాటర్ బేస్డ్ వాడడానికి వెళ్ళకూడదు, ఈవెన్ ఫోమ్ బేస్డ్ కూడా వాడకూడదు. అట్లాగే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో లిక్విడ్స్లో మళ్ళీ మీరు ఫోమ్ బేస్డ్ వాడచ్చు. CO2 అయితే ఫ్లేమబుల్ లిక్విడ్స్లో వాడచ్చు, ఫ్లేమబుల్ గ్యాసెస్లో వాడచ్చు. సో ఇలా మనం ఫైర్ని క్లాసిఫై చేసాము వాటి ఎక్స్టింగ్విషర్స్ గురించి. నెక్స్ట్ టైం మీరు మాల్స్కి కానీ ఏదన్నా హోటల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ ఉంది, అది అక్కడ యూసేజా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్.